వదిలిపెట్టరు, తెలంగాణ ప్రజలు క్షమించరు. కానీ ఈరోజు మళ్ళీ రాజకీయ ఉనికి చాటుకోవడానికి కోసం ఇది మళ్ళీ చింతమడకను ఎంచుకోవడము అనేది కరెక్ట్ కాదు. ఓకే మేడం, ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. ఒకప్పుడు మీరు బయటకు వచ్చారు, ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చారు. సో దీంట్లో మరి చింతమడకలో కేసీఆర్ను చంద్రన్న అని పిలుస్తారు, చంద్రునితో పోలుస్తారు. సో అట్లాంటి చంద్రుని మీద మరకలు పడ్డాయి హరీష్ రావుతోనని ఆమె మాట్లాడడం, గతంలో మీరు సంతోష్ రావును శకుని అని అనడం కావచ్చు. సో మొత్తానికి కేసీఆర్ అనే వ్యక్తి కవితను సస్పెండ్ చేశారు. సో దీంట్లో హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ఈ ముగ్గురైతే ఖచ్చితంగా క్రియాశీలకమైన పాత్రలు ఉంటాయి దాంట్లో ఏలనిసం. కానీ కవిత కన్న కూతురుగా, సరే మీరు అన్న కూతురుగా మీరు పార్టీని విభేదించారు, బయటకు వచ్చారు, మీకు దాంట్లో మీ పోరాటం మీరు చేస్తున్న కాంగ్రెస్తోని. ఆమె చేస్తున్న ఈ పోరాటాన్ని మనం ఎట్లా చూడవచ్చు? హరీష్ను టార్గెట్ చేస్తున్నారు. సో దాంట్లో మరి ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించిన అంశాలు అంటే మీ చిన్నాన్న కేసీఆర్ ఎట్లా ఫీల్ అవుతాడు దీంట్లో? ఆయన పుట్టిన ఊరుకు వెళ్ళడం అంటే అఫ్కోర్స్ మీకు పుట్టినిల్లే, కానీ ఆయన పుట్టిన చింతమడక పోవడం కావచ్చు, అక్కడ బతుకమ్మ ఆడడం, ఈమె ఏం సందేశం ఇస్తున్నది? దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇందులో ఒకటేనండి, హరీష్ రావుని ఇబ్బంది పెట్టాలి, నా పుట్టూరు అంటుంది. డెఫినెట్గా ఇద్దరం కూడా ఊరి ఆడబిడ్డలమే. నేను పెద్ద ఆడబిడ్డను, తను చిన్న ఆడబిడ్డ, ఇద్దరం కూడా ఆడబిడ్డలేనే. ఇక కేసీఆర్ గారిని చంద్రమందుర, చంద్రయ్య ఆంధ్ర అనేది మాకే తెలుసు, అది బయట వాళ్ళకి తెలియదు. కానీ చంద్రశేఖర్ రావును, కేసీఆర్ కాకముందు చంద్రశేఖర్ రావును చంద్రయ్య అన్నారా, చంద్రమన్నారా, ఊరోళ్ళు ఏ రకంగా రిసీవ్ చేసుకున్నారు అనేది మాకే తెలుసు. చంద్రశేఖర్ రావుకు అన్నున్నాడు కదా, రంగారావు బిడ్డను కదా నేను. మరి ఆ రంగారావును ప్రతి ఒక్కరు ఆయనకంటే పెద్దోళ్ళు రంగయ్య అన్నారు, చిన్నోళ్ళు రంగన్న అన్నారు. రంగారావు అంటే చింతమడకకు చుట్టూ ఊర్లకు ఆయనకు ఒక రారాజు లెక్క. రాజు తన ప్రజలను ఏ రకంగా అయితే మంచి చెడ్డ క్షేమ సమాచారాలు తెలుసుకునేదో ఆ రకంగా రంగారావు ఆ పేరుంది. కానీ ఇప్పుడు నిన్న కూడా నీ కష్టం చెప్పుకున్నావు, నన్ను తల్లి పిల్లని వాపినరన్నావు. కానీ పక్కకే ముసుగేసుకొని ఉన్న పెద్దనాన్న విగ్రహం పక్కకు ఉండి నువ్వు మాట్లాడినావు. ఒక్క మాటనన్నా నువ్వు పెద్దనాన్న గురించి మాట్లాడింది ఉందా? పెద్దనాన్న నిన్ను సిద్దిపేటలో చదివిపించేయండు, మీ నాన్న ఎమ్మెల్యే అంత వరకు తొడల మీద కూసోబెట్టుకొని నీకు చిన్నపిల్ల కదా బుక్కలు బుక్కలు పెట్టిండు. ఆ పెద్ద నాన్న గురించి ఒక్క మాటన నువ్వు మాట్లాడినావా? పెద్ద నాన్న నేను ఎంత ప్రేమ చేసిండు, రాజకీయ ఏంది రాజకీయంగా అరంగేటం చేయించింది ఎవరు? మీ నాన్నను. ఒక్క మీ నాన్న గురించే చెప్పుకున్నావు, కానీ పెద్ద నాన్న లేడు, తాత రాఘవరావు లేడు, ఏది లేదా. నా కష్టం నా తల్లి నేనేనా? మరి నీ తల్లే కదా ఈ రోజు ఈ అంత సమస్యకు కారణం, నీ తల్లే కదా. శోభమ్మ నీ తల్లి వచ్చి నీ ఇంటికి మొన్న వచ్చి సిద్దిపేటకు చింతమడకకి వెళ్ళి బతుకమ్మ ఆడు నీ తల్లి ప్రోత్సాహం కాదా ఇది? నీ తల్లి ప్రోత్సాహం ఈ రోజుదా? ఆ రోజు హరీష్ రావును TV9 లో మొత్తం కుటుంబ సభ్యులను మూటగట్టి TV9 పోయి మాట్లాడించిన రోజు నుంచి జరుగుతున్నది ఇది. ఓకే, డెఫినెట్ గా చింతమడక రాఘవరావు సంతానానికి ఆయన పుత్రులకు సంబంధించింది మా ఊరు వాస్తవంగా. అలాంటప్పుడు మరి అప్పుడు కేటీఆర్ని పిలిపియాల్సింది ఉండే, మరి హరీష్కి ఇయ్యక ముందు ఇచ్చి చేసుకోమని అంత అయిపోయింది. ఇప్పుడు మీకు నచ్చలేదు, నచ్చనప్పుడు నువ్వు బయటికి రాకముందు అది చెప్పాల్సింది ఉండే. నువ్వు నిజామాబాద్లో పోటీ చేయకుండా నేను సిద్దిపేట నుండి చేస్తాను అప్పుడు అనాల్సింది ఉండే. ఎప్పుడు నిజామాబాద్లో అగ్గెమ్మ గోచరంగా ఉన్న సమయంలో ఇప్పుడు చింతమడకకు వచ్చి ఇప్పుడు మాట్లాడతా, ఇప్పుడు ఇది జరిగింది అది జరిగింది అంటే అది ఏ రకంగా కరెక్ట్ అవుతుంది? ఇంకొకటి కూడా చెప్తున్నా, అక్కడ ఎవరి డైరెక్షన్లో అదంతా నడిచింది బతుకమ్మ, దాని షాడోలు ఎవరుండి నడిపించిండ్రు? ఒక రక్త సంబంధం ఒకే తండ్రికి పుట్టిన ఆడపిల్లను అన్యాయం చేసి ఆగం చేసి నన్ను ముంచి ఇంకో తండ్రికి పుట్టిన ఆడపిల్లను ఈరోజు ముందుకు జరిపి ఈరోజు ఇలాంటి ఇంకా కూడా ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నట్టు? మరి నేను వచ్చి చింతమడకలో నేను నోరిప్పిన రోజు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకు ఈ రకంగా ఇన్ని కుట్రలు చేయాల్సి వస్తుంది? ఒక్క రోజన్నా ఇప్పుడు 10 సంవత్సరాలల్లో శోభమ్మ కానీ కేసీఆర్ భార్య ఓటేస్తుంది కదా చింతమడకకి వెళ్ళి, ఒక్క రోజన్నా చింతమడకకి వెళ్ళి అధికారికంగా ప్రగతి భవన్లో తప్ప చింతమడకల బతుకమ్మ ఆడలేదు శోభమ్మ కోడలుగా, ఊరి కోడలుగా. 10 ఏళ్ళల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్ళలో కవిత ఒక్కరోజు అధికారికంగా చింతమడకల ఆడబిడ్డలతో వచ్చి బతుకమ్మ ఆడింది లేదు.
చిన్నప్పుడు ఎప్పుడో మేము ఎక్కడ ఆడేది, మేము ఏ రోజు ఊరు నడిబొడ్లకు పోయి ఇప్పుడు ఆడినట్టు ఆడలేదు. మా చాలా పెద్ద ఇల్లు, మాది 5 ఎకరాల మా ఇల్లు ఉంటుండే. అదే పాటకులల్ల గేట్లల్లా లోపల మా నానమ్మ మేము ఎవరముంటే వాళ్ళం మేము ఆడుకున్నాం. సాకలైన ఎత్తుకపోతుండే, సద్దుల బతుకమ్మ రోజు చెరువులో నిమజ్జనం చేస్తుండే, చిన్న బతుకమ్మ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ రోజు ఇంట్లోనే పెరట్ల తోటలో వేసుకునే వాళ్ళం. ఏ రోజు మా గేట్ల లోపలికి వేరే వాళ్ళు రానిచ్చింది లేదు, వాళ్ళు వచ్చింది లేదు, ఊరు వాళ్ళు ఆడింది లేదు. మా నానమ్మకు దోస్తులు ఉండే 2, బూదమ్మ ఇంకమ్మ అని గాలి